నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ మామ. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. చిన్న సపోర్ట్ ఇస్తే మంచి మంచి ఇలాంటి వీడియోస్ మంచి మంచి తీసుకొస్తాను మామ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షిల్లాక్లక్స్. ఈరోజు అయితే నేనైతే అన్నవరం వెళ్ళిపోతున్నాను. ఎందుకో ఏంటో మీకు ముందే చెప్తాను. తర్వాత మా అమ్మాయి అయితే గేడ వస్తుంది. అలాగా ఇట్లయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా నేను మా అమ్మ మా పెద్దమ్మ వాళ్ళందరూ కలిసి గెట్ టుగెదర్లో ఒక ప్లేస్లో అన్నవరం అయితే వెళ్తున్నాం. ఒక ప్లేస్లో గెట్ టుగెదర్ అవుతాం. ఇప్పుడు అక్కడ నుంచి మనం వేపగుంట అయితే వెళ్ళాలి. ఇప్పుడు వేపగుంట నుంచి మనకి వెహికల్ వస్తుంది. ఆ వెహికల్లో అందరూ వెళ్ళిపోవడమే. ఇదే మా ఊర్లో గుడి గుడి మొత్తప్సం గుడి, రాములవారి గుడి, బంగారు తల్లి, దుర్గల తల్లి గుడిలో మా గ్రామదేవతలు రాములవారి గుడి. మా అమ్మాయిని అయితే అలా నడుచుకుని వెళ్తున్నాం. అయితే ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. ఆ ఫ్యామిలీ అంతా కలిపి ఒక ఆటో అయితే బుక్ చేసుకున్నాం. అయితే వేపగుంట దాకా ఇంకా వెళ్ళిపోతున్నాం. వేపగుంట అయితే అందరం కలిసి మాకు చాలా వెహికల్ వస్తుంది. ఈ అక్క గురించి అయితే వెయిటింగ్ ఉందాక నుంచి గంట సేపు అయితే వెయిట్ చేసాం ఈ పవన్ అక్క గురించి. అయితే మేము జర్నీ అయితే లాంచ్ చేస్తున్నాను. మేమైతే ఎందుకు ఇంత సన్నంగా అన్నవరం వెళ్తున్నాం అనుకుంటున్నారా? మా అక్క పెళ్ళి ఈరోజు అన్నవరంలో. అయితే తనకు అక్కడికే వెళ్తున్నాం మేము అందరం. ఇదే బస్సు. ఈ బస్సులో అందరూ అయితే మేము వెళ్తున్నాం. ఇక పెళ్లి కూతురు కారులో ఉంది. మా అక్క అయితే ఎలా ఉంటున్నారు చూడమ్మా. యూట్యూబ్ లో మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా వేపగుంట నుంచి మేము స్టార్ట్ చేసాం జర్నీ. మా ఊరు నుంచి వెళ్ళిపోవచ్చు, మా లక్ష్మీపురం నుంచి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ రూట్ అస్సలు బాగోదు. చాలా అంటే చాలా గోతులు ఉంటాయి. తినే మా అక్కల అమ్మాయి చాలా అంటే చాలా యాక్టివ్, చాలా అంటే చాలా మంచిది కూడా. అలా ఫ్యామిలీతో మాట్లాడుతూ పెందుదాకా అయితే వస్తాం. మేము చూసుకోలేదు. మా అక్కలు అయితే బండి మీద వస్తున్నారు. మేమైతే ఆ బస్సు వాళ్ళకి బండి మీద అయితే వస్తున్నారు. ఆల్మోస్ట్ 1.5 hours జర్నీ తర్వాత మా టీ బ్రేక్ అయితే తీసుకున్నాం మేమైతే. కానీ నక్కపల్లి దగ్గరలో టీ బ్రేక్ అయితే మేము తీసుకున్నాం. చాలా ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం. మా వాళ్ళందరూ సూపర్ ఎంజాయ్ చేశారు అక్కడైతే. దానిలో చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరి తర్వాత ఒకరి తర్వాత దిగుతున్నారు. తినే మా అక్క నాకైతే సెకండ్ మదర్. అన్ని విషయాల్లో నాకైతే ఫుల్ సపోర్ట్గా ఉంటుంది. నాకైతే ఈ టైం చెవుడులు కొంటాం. అదే టీ తీసుకున్నా. నేను జంతికలు తింటున్నా. బాగా తీసుకు మేమైతే ఇంత లాంగ్ జర్నీ ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం అయితే నేనైతే కాఫీ చెప్పాను. నా కాఫీ నాకు అయితే వచ్చింది. కాఫీ టేస్ట్ చాలా చాలా బాగుంది నిజంగా. ఫ్యామిలీతో ఇలా టైం స్పెండ్ చేయడం చాలా రోజులు అయిపోయింది నాకైతే. ఇలా టైం స్పెండ్ చేయడం నాకు కానీ చాలా ఇష్టం. ఇలా మా అక్క పేర్ల ద్వారా నాకైతే ఇలా దక్కింది. థ్యాంక్ యూ అక్క. అంత హ్యాపీగా ఉంది. అంతమంది ఒకేసారి కలవడం ఉండే చాలా రోజులు అయిపోయింది. చేస్తున్నాం. ఇక్కడే మా మల్లుడు చాలా చిచ్చలపోయాడు. మామూలుడు కాదు. ఇది మా అయితే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇలా టీ తాగి ఇలా స్పెండ్ చేస్తుంది. నాకైతే వేరే లెవెల్లో అవుతుంది. నాకైతే మాకు మామూలుగా అయితే లేదు. ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అయితే టీ తాగేసి ఇంకా అందరూ అయితే బయలుదేరిపోతున్నాం. ఇంకా లాస్ట్లో అయితే బిస్కెట్తో ఎండ్ చేస్తాను. బిస్కెట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. తినే మా అక్క. ఇంకైతే వ్యాన్ అయితే అందరూ ఎక్కిపోతున్నాం. ఇంకా టైం అయిపోతుందని పెళ్ళికి. ఇంకా మేమైతే మామూలుగా అయితే మా వ్యాన్ అయితే మంచి లైటింగ్ అయితే పెట్టాడు ఉన్నది. ఫస్ట్ టోల్ గేట్ మాకు తుని టోల్ గేట్ అయితే వచ్చింది. నైట్ అయితే అయిపోయింది. ఇంకొక ఒక అరగంటలో అయితే మేము వెళ్ళిపోతాం. మేమైతే అన్నవరం అయితే ఎంటర్ అయిపోయాము. లోపలికి అయితే వచ్చేస్తున్నాం. ఇంకా ఫస్ట్ వచ్చేది అన్నవరం ఎంట్రన్స్ ఆర్చ్ లోపల ఊర్లోకి అయితే.
ఆ వ్యాన్ అయితే పార్కింగ్లో పెట్టడానికి వెళ్ళారు. మేమైతే అలా వ్యాన్ అయితే దిగేసి నడుద్దామని చెప్పి నడుపుతున్నాను. మా వాళ్ళు అయితే అందరూ అసెంబ్లీ అయిపోయి ఒక దగ్గర. అన్నవరం మీ ప్లేస్ ఎక్కడ ఉందో కొంచెం కామెంట్ చేయండి. మేమైతే రూమ్స్ అయితే వచ్చేసాం. మా రూమ్ అయితే 5వ నెంబర్ అయితే ఇచ్చారు మాకైతే. రూమ్ అంటే చాలా బాగుంది. రూమ్ కూడా చాలా పెద్దది. చాలా అంటే చాలా బాగుంది. 2 బెడ్ సైజ్ ఏడే చెప్పు చెప్పు నమస్కారం అండి. మా మాయ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను కదా, సపోర్ట్ చేయండి. సపోర్ట్ మా మాయ చాలా వీడియోస్ చేయాలన్నమాట. అయితే 1000 లైక్స్ ఇంకా అంటే చాలా ఇప్పుడైతే మన స్టెప్ అయితే వేస్తుంది మా హ్యాండ్గల్లో. మా రౌడీ కూడా అయితే ప్రధానంగా తెచ్చిన కొబ్బరి బొండలు అన్ని లాక్ బయటకు వచ్చేస్తుంది, పట్టుకెళ్ళిపోతున్నాడు మొత్తం సందర్భంగా చేసేస్తున్నాడు. ప్రధానం అయితే చేసేది మా అక్క అయితే. ఇది అన్నవరం అయితే నైట్ వ్యూ ఎంత బాగుందో చూడండి. ఆ టెంపుల్ అది సూపర్గా ఉంది. ఇంకా పెళ్ళికి అయితే మేమైతే తీసుకెళ్ళిపోతున్నాం అమ్మాయిని. ఈ కళ్యాణ మండపం మాకు ఇక్కడ ఇచ్చారు. దాదాపు 12 మండపాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఒకేసారి 12-15 పెళ్ళిళ్ళు కూడా చేసుకునే ఆప్షన్ ఉంది. ఒక్క స్పాట్ ఇది ఆల్మోస్ట్ ఒక 5-6 ఉన్నాయి అలాంటివి. చూడండి ఒక్క రోజులో ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అంత పెద్ద మండపాల్లోని. అందుకే అన్నవరంలో ఎంత పెళ్ళిళ్ళకి ఎంత. నాకైతే ఈ మండపం అయితే ఇచ్చారు. చాలా బాగుంది. చిన్న మండపం కానీ సూపర్గా ఉంది. పంతులుగా అయితే వచ్చాయి. ఇంకా మంత్రాలు స్టార్ట్ చేశారు. వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్, మా అక్కలు, మా చెల్లెళ్ళు అంతా. ఇంకా మా అత్తలు అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా. ఇటువైపు అయితే మేము ఉన్నాం. మేము, మా బావ, మా అక్క అందరూ ఇటువైపు అయితే కూర్చొని అలాగే మీద కడుతున్నారు మా అక్క అయితే. మళ్ళీ ఓవర్ యాక్షన్ అయితే స్టార్ట్ చేసింది. మళ్ళీ ఓవర్ యాక్షన్ కింగ్ మా క్వీన్ ఇది, మామూలుగా కాదు ఇది. అవునైతే పెళ్లిపేటల మీద కూర్చోబెడుతున్నాం. ఇంకా మా పెద్దమ్మాయి జీలకర్ర వాళ్ళని రెడీ చేస్తున్నారు. ఇంకా పెళ్ళి మొత్తం టైం అయిపోయిందని చెప్పేసి. మా అక్క పెళ్ళి అయిపోవడంతో ఇంకా నా పెళ్ళి ఎప్పుడు అని అందరూ ఇంకా క్వశ్చన్ మార్క్ అయిపోయి నేనైతే. ఇంక మా అక్క అయితే అక్షంతలు అయితే అందరికి ఇచ్చేస్తుంది. ఇంకా పెళ్ళి టైం అయిపోయింది. ఇంక మొత్తం అందరూ అక్షంతలు వేయడానికి రెడీగా ఉన్నారు అందరూ. ఇంకా మొత్తం అందరూ అక్షంతలు వేసి ఇంకా ఆశీర్వదించడమే. ఫోటోగ్రాఫర్ అయితే ఇంకా అసలు ఖాళీ ఉండట్లేదు. తాళికి కట్టే టైం కూడా అయిపోయింది. ఫైనల్లీ పెళ్ళి అయితే అయిపోయింది. అందరూ బయటకైతే వచ్చేసాం. మేమైతే మొత్తం పెళ్ళి అంతా అయ్యేటప్పుడు 4 అయింది. మార్నింగ్ 4 అయింది మొత్తం. మేమైతే మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా లేచి స్నానం చేసి ఇంక దర్శనానికి అయితే సత్యనారాయణ స్వామి దర్శనానికి అయితే మేము వెళ్ళిపోతున్నాం. అందరం కలిపి మా చెల్లి, మా బావ, మా అమ్మలు అయితే ముందున ఉన్నారు. అందరూ మా ఫ్యామిలీ అంతా ముందైతే నడుస్తున్నాను. నేనైతే వెనకాల ఉన్నా కొంచెం. ఇప్పుడు వాళ్ళు కూడా చూపిస్తాను మీకు ఎంతమంది అయితే వెళ్తున్నాం. చాలా మంది అయితే వెళ్తున్నాం. దండుపాలెం మ్యాచ్లకి వెళ్తున్నాం.
ఎంతమంది దగ్గర ఇప్పుడు కూడా మా అమ్మ ఆల్వేస్ నా పక్కనే ఉంటుంది, ఎప్పుడు నా చుట్టుపక్కలే ఉంటుంది మా అమ్మ నేను. ఫస్ట్ అయితే గాలిగోపురం దండం పెట్టుకుని లోపలికి అయితే ఎంటర్ అయ్యాను, గుడి లోపలికి అయితే నేను మేము మా ఫ్యామిలీ అంతా మా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. మొత్తం అయితే గుడి లోపల అయితే వ్యూ ఇలా ఉంటుంది మొత్తం. టెంపుల్ ఎంట్రన్స్ లోపల అయితే ఇలా ఉంటుంది మొత్తం ఫేసింగ్ అంతా. యాక్చువల్లీ మొత్తం వీడియో అంతా తీద్దాం అనుకుని లాకర్లో అయితే ఫోన్ పెట్టేశాను మర్చిపోయి. సారీ ఫ్రెండ్స్, మొత్తం వీడియో అంతా తీయలేకపోయాను. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.